అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మొత్తానికైతే మనం ఖైరాబాద్ బడా గణేష్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. సో ఈరోజు టైం వచ్చేసి 3:30 అవుతుంది, July 6th. అప్డేట్ ఏమేమి ఉన్నాయని మొత్తం అయితే మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే ప్రతిదీ డీటెయిల్ టు డీటెయిల్ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. అక్కడికి వెళ్ళి అయితే మనం వీడియో అయితే కంప్లీట్గా చూపించడం అయితే జరుగుతుంది. బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను. లెట్స్ గో టు ద వీడియో గైస్. చూసుకోవచ్చు, మనకు ఒకసారి లాంగ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనేది. సో దగ్గరికి వెళ్ళి అయితే మనం చూపించేద్దాం ఒకసారి అయితే. అదేవిధంగా మీకు దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గైస్. సో చూసుకోవచ్చు, మనకు నిన్న అయితే మనకి ఈ 70 feet పోల్ అయితే పెట్టడం జరిగింది కదా. ఈ 70 feet పోల్ ఉన్నది మొత్తం అయితే మనకు రాడ్లు పెట్టి అయితే మనకు అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు పై దాకా అయితే మనకు వెల్డింగ్ ఏ విధంగా తయారు చేశారో చూసుకోవచ్చు. పోల్ పెట్టి ఈ పోల్ ఉన్నది. అదేవిధంగా బాక్స్ చూసుకోండి, మనకి ఈ పోల్కి ఇక్కడ ఉన్న మనకు 1 2 3 4 5 ఇక్కడ బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా పెట్టారో. మనకు సైడ్కి అయితే రాడ్స్ అయితే వెల్డింగ్ ద్వారా అన్నవాళ్ళు మనకు పై దాకా అయితే మనకు వెల్డింగ్ అయితే రాడ్లు పెట్టడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా వర్క్ జరిగింది. మనకు బిల్డింగ్ పై దాకా అయితే పోవడం జరిగింది. చూసుకోవచ్చు ఈ విధంగా జరిగింది. మనకు అదేవిధంగా పైన కట్టెలు కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి పైన కట్టెలు అయితే సపోర్ట్ పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు ఒకసారి మీరు ఫుల్ జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా అన్న వాళ్ళు అయితే ఒక్కొక్క రాడ్ అయితే మనకు ఆ విధంగా ఇప్పటికీ వర్క్ జరుగుతూనే ఉందన్నమాట. చూడండి అన్న వాళ్ళు అయితే కటింగ్ చేసుకొని అయితే రాడ్ ఏ విధంగా మనకు వెల్డింగ్ చేస్తున్నారో చూసుకోవచ్చు. అన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో ఇదే విధంగా అన్న వాళ్ళు అయితే కార్పెంటర్ వర్క్స్ అయితే అన్న వాళ్ళు మొత్తానికైతే కట్టెలు అయితే కొట్టేసుకొని పెట్టడం జరిగింది. నిన్న అయితే ఓన్లీ ఈ సైడే మనకు రేకులు అయితే అంటే కంప్లీట్ వేయలేదు రేకులు. ఇక్కడి వరకు కొంచెం అయితే రేకులు అయితే కప్పడం జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడు చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్లో కూడా మొత్తానికైతే రేకులు అయితే వేసేయడం జరిగింది అనమాట. అన్న వాళ్ళు అయితే మొత్తం అడ్డంకట్టలు కట్టేసుకొని పైదాకా కింద నుంచి పైదాకా అయితే అడ్డంకట్టలు కట్టేసుకొని ఏ విధంగా వేసారో చూడండి. మొత్తానికైతే నిన్న అయితే ఇక్కడ వర్క్ జరగలేదనమాట. నేను నిన్న నైట్ 8:30 వరకు ఇక్కడనే ఉన్నాను. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు పై ఇక్కడ కూడా చూడండి. అన్నవాళ్ళు మొత్తానికైతే అన్నవాళ్ళు మొత్తం రేకులు అయితే కప్పేశారనమాట. ఇక్కడ కూడా వేస్తున్న వర్క్ జరుగుతూనే ఉంది. చూసుకోవచ్చు మెయిన్ 70 feet పోల్ ఇదే అనమాట. చాలా బందోబస్తుగా అయితే వేశారనమాట. ఇక్కడ ఈ పోల్ మీదనైతే మనకు స్వామివారు అయితే మన చేతులు కానీ కళ్ళు కానీ అంత బొజ్జ కానీ ప్రతి ఒక్కటి మనకు ఈ పోల్ ఆధారంగా చేసుకొని మనకు స్వామివారిని అయితే నిలబెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోల్ మనం లిఫ్ట్ క్రేన్స్ అయితే మనకు ఈ పోల్ చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అనమాట. సో ఏ విధంగా అయితే వెల్డింగ్ చేశారో చూడండి. 1 2 3. సో మొత్తం అక్కడి వరకు అయితే వెల్డింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తానికైతే అన్న వాళ్ళు అయితే ఇంకా అక్కడనే కూర్చున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళ సమక్షంలోనే అయితే జరుగుతూనే ఉంది. సో ప్రతి ఒక్కరైతే ఇంకా మనకు గణేశుడు ఏ రూపంలో దర్శనమిస్తున్నా అని ప్రతి ఒక్కరైతే అంటున్నారు. అయితే చాలామంది అంటున్నారు ఏంటంటే ఒకటి మనకు బలరాముని రూపంలో కానీ, ఒకటి రాముని రూపంలో కానీ, ఒకరు ఇంకోటి పూరి జగన్నాథ్ రూపంలో కానీ ఈ విధంగా దర్శనమిస్తారని ప్రతి ఒక్కరు అంటున్నారు పోస్టర్ అయితే. సో ఇంకా ఇంతవరకు కమిటీ బృందం అయితే ఇంకా చర్చిస్తున్నారు. అదేవిధంగా మనకు శిల్పి రాజేందర్ అన్న గారు కూడా అన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో 1 week అయితే మనకు పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది. మొత్తానికైతే షెడ్ కంప్లీట్ అయిపోతే మనకు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. షెడ్ కంప్లీట్ అయిపోతే మనం మొత్తానికైతే మనకు ఇక్కడ పోస్టర్ అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సందీప్ రాజన్న గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకైతే కమిటీ చర్చ్ మొత్తం బృందం అయితే ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. నైట్ పగలు రెస్ట్ లేకుండా అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ నిన్నైతే మనకు అన్న వాళ్ళు అయితే నిన్న అయితే సెక్యూరిటీ అన్న ఒక అతనే ఉన్నాడు. ఇప్పుడైతే 2 అన్న వాళ్ళు బాడీ గార్డులు కూడా తెప్పించుకోవడం జరిగింది. అక్కడ ఒక అన్న కూర్చున్నాడు, అదేవిధంగా అక్కడ కూడా ఒక అన్న కూర్చోవడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు ఈరోజు వచ్చేసి July 6 అప్డేట్ అయితే మనకు టైం వచ్చేసి మనకు 4 అవుతుంది అనమాట. చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా వర్క్స్ అయితే స్పీడ్గా జరుగుతున్నాయి. అన్న వాళ్ళు అయితే పైకి అయితే మనకు కట్టెలు అయితే అమర్చడం జరిగింది. అదేవిధంగా పైన బిల్డింగ్ కనబడుతుంది చూసారా మీరు, పైన కట్టెలు. సో పైన టాప్ వరకు అయితే 70 feet మొత్తానికైతే నిన్న అయితే మనకి ఇక్కడ ఒక 60 feet వరకు అయితే ఉందన్నమాట. ఇంకొక 10 feet అయితే మనకు రాడ్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా అన్న వాళ్ళు అయితే మనకు చూసుకోవచ్చు ఈ మండపం మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ మండపం, అలాగే రైట్ సైడ్ మండపం అయితే రేకులు అయితే కంప్లీట్గా అయితే కప్పడం జరిగింది అనమాట.
ఇంకా పైన అయితే కట్టెలు తీసుకొని లెవెలింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. సో చూసుకోవచ్చు ఏ విధంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు, కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి. మీకు ఏమేమి జరుగుతున్నాయి, మొత్తం వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి. అదేవిధంగా అక్కడ చూసుకున్నట్టయితే దిమ్మె, మొన్న అన్న వాళ్ళు గుంతలు తీయడానికి అయితే దిమ్మెలు అయితే మనకు ఇక్కడ మొత్తానికైతే మనకు గుంతలు తీసి కట్టెలు పెట్టడం అయితే జరిగిందనమాట. దాన్ని ఇప్పుడు కవరింగ్ చేస్తున్నారు. మనం మేస్త్రి వాళ్ళకి పిలిపించి అయితే దాన్ని మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మనకు ఒక స్టేజ్ లాగా ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ గణేశుడు అయితే ఇక్కడ కూర్చుంటాడు. ఆయన అంకుల్ అయితే మనకు వచ్చినప్పటి నుంచి పరిచయం ఫస్ట్ నుంచి. సో అదేవిధంగా చూసుకోండి అన్న వాళ్ళు అయితే ఏ విధంగా మనకు ఇక్కడైతే మనకు రాడ్లు అయితే తీసుకెళ్తున్నారు అనమాట. మొత్తం లిఫ్టింగ్ అయితే చేస్తున్నారు. అక్కడైతే బేస్ కనబడుతుంది. ఆ బేస్ నుంచి ఇక్కడ ఈ బేస్ వరకు అయితే కూర్చుంటాడు ఉన్నావు మనకు విఘ్నేష్ కూడా వచ్చేసి. సో ఈ మండపం ఆ మండపం అయితే మొత్తానికైతే మీకు డే టు డే ఇస్తూనే ఉంటాను. సో కట్టెలు చూడండి, నిన్నైతే కొన్ని ఉండే, నిన్న చాలా ఉన్నాయి, ఈరోజు తగ్గిపోయినాయి మొత్తానికి. ఇక్కడ ఒక పోల్ ఉందనమాట, ఇక్కడ ఒక పోల్ కనిపిస్తుంది. ఆ పోల్ తీసుకొని స్ట్రేట్గా అయితే ఇక్కడ రాకుండా అయితే మొత్తానికి అక్కడ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో మనకు స్ట్రేట్గా ఎదురుగా ఉండడానికి అయితే ఆ పోల్ ఆడ పెట్టిండు. అదేవిధంగా నిన్న సీసీ కెమెరాలు కూడా దానికి పెట్టడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇటు సైడ్ నుంచి మన మండపం వస్తే మనకు ఐమాక్స్ వస్తుంది అనమాట. అక్కడ పైన అయితే చూసుకోవచ్చు మనకి మండపానికి ఏ విధంగా ఆర్ట్స్ ఏ విధంగా అయితే కట్టడం జరిగిందో. సో చూసుకోవచ్చు చాలామంది అయితే యూట్యూబర్స్ వస్తున్నారు, చాలామంది అయితే ప్రజలు చాలామంది వస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు వచ్చి మనం చాలామంది అయితే మొక్కడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ గణేష్కి ఒక పండుగ వాతావరణంలాగా మనకైతే నెలకొందనమాట. మనకు 2 నెలల నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి చాలామంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ గణేశుడు. సో చాలామంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. అబ్బా పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అయితే 1 వీక్ అయితే అయిపోతుంది. నాకు తెలిసి ఒక 5-4 డేస్లో అయితే అన్న వాళ్ళు అయితే మనకు పోస్టర్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. హాయ్ అన్న, హాయ్. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు కూడా చాలామంది అయితే మనకు హాయ్ చెప్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అయితే మనకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం గైస్. మీకు ఏమైనా ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాం, చూపిస్తూనే ఉంటాం. పోల్ చూసుకోవచ్చు, బందోబస్తు అన్న వాళ్ళు అయితే ఇట్లా పైన లిఫ్టింగ్ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు అక్కడ అన్న వాళ్ళు పైకి తాడు సాయంతో అయితే ఇంకా పైకి తీసుకెళ్ళి ఇంకా పైన అయితే మనకు పెట్టడం జరుగుతుంది. సో రేకులు అయితే చూడండి అన్న వాళ్ళు, కార్పెంటర్ అన్న వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. నాగబాబు టీం అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా చేస్తున్నారు అన్నమాట. ఒకసారి కొలతలు తీసుకొని అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. సో మొత్తానికైతే నిన్నటి వరకు అయితే ఒకటే సెక్యూరిటీ అన్నది. ఈరోజు చూసుకోవచ్చు మనకు అన్న వాళ్ళు బాడీ గార్డ్ అన్న వాళ్ళు అయితే వచ్చారు అనమాట. ఇక్కడ ఒక అన్నవారు, అక్కడ ఒక అన్నవారు. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే పైన ఏ విధంగా అయితే మన కట్టెలు లేపుకొని అయితే మనకు అన్న వాళ్ళు అయితే దానికి కట్టెకు జోడించి అయితే మనకు పైన చూసుకోవచ్చు. అన్న వాళ్ళు, కార్పెంటర్ అన్న వాళ్ళు ఏ విధంగా మనకు జోడిస్తున్నారు ఒకసారి క్లియర్గా చూపిస్తారు చూడండి విజువల్స్. తాడు సాయంతో అయితే మనకు అన్న వాళ్ళు పైకి అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా అయితే మన కట్టెలు అయితే లిఫ్టింగ్ చేస్తున్నారు. కట్టెకి ఒక కట్టె కట్టేసి తాడుతో అయితే సాయంతో అయితే పైకి అయితే తీసుకుంటున్నారు అనమాట. సో చూసుకోవచ్చు మనకు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి గైస్. మనకు బిల్డింగ్ పై వరకు అయితే మనకైతే రాడ్లు అయితే తీసుకుపోవడం జరిగింది. ఆ పోల్ అయితే తీసుకుపోవడం జరిగింది. బిల్డింగ్ పై దాకా వచ్చింది, దగ్గర ఒక 4 feet 5 వరకు అయితే వచ్చిందనమాట. చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది మనది. అన్న వాళ్ళు అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఏ విధంగా పోల్ అయితే నిలబెట్టేశారు చూసేయండి. దానికల్లా నిలబెట్టేసి మేకలు అయితే కొట్టడం అయితే జరుగుతుంది, మేకలతో సాయంతో అయితే. సో చూసుకోవచ్చు ఏ విధంగా వర్క్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ, ఏ విధంగా అయితే మనకి ఇక్కడ వాతావరణంలాగా అయితే నెలకొన్నాయనేది ప్రతి ఒక్కరైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను. ప్రతి ఒక్కరికి అయితే చూపిస్తూనే ఉంటాను. మీకు ఇంకా ఈరోజు అయితే ఫుల్ అప్డేట్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. స్టే ట్యూన్ గైస్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.